రికార్డ్ చేస్ 2-0 డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇండియా నుండి స్కై బ్యాక్ ఇన్ ఫార్మ్. ఇషాన్ కిషన్ ఆ నాక్ తర్వాత సంజు శాంసన్ పొజిషన్ ఏంటి, టాక్టికల్ బ్రిలియన్స్, మరొకసారి ఇండియా నుండి బుమ్రాకి ఇంకొక రెస్ట్, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమా విహారీ. ఫస్ట్ ఇషాన్ కిషన్ ఆ నాక్ తర్వాత సంజు శాంసన్ పొజిషన్ ఏంటి ఇప్పుడు? 2 ఫెయిలియర్ లైన్ గా వచ్చినాయి. ఇషాన్ కిషన్ వండర్ఫుల్ నాక్, 76 రన్స్ స్కోర్ చేశాడు 32 బాల్స్ లో. అంత వేగంగా హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. 6 for 2 ఇండియా ట్రబుల్లో ఉన్నారు. ఇద్దరు ఓపెనర్స్ గాన్. అభిషేక్ శర్మ చాలా ఫ్రీక్వెంట్ గా స్టార్ట్స్ అందిస్తాడు, కానీ ఈ మ్యాచ్ లో త్వరగా అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ కి బ్యాక్ టు బ్యాక్ ఫెయిలియర్స్. మరి ఇషాన్ కిషన్ నంబర్ 3 ఆపర్చునిటీ ఎందుకు దొరికింది? అక్కడ తిలక్ వర్మ ఇంజర్డ్ అయ్యాడని అక్కడ మనకి ఇషాన్ కిషన్ కి ఆపర్చునిటీ దొరికింది, తను క్యాపిటలైజ్ చేసుకున్నాడు. ఎలా అయితే ఆ నాక్ ఆడాడో నిజంగా మెచ్చుకోవాలి. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, సంజు శాంసన్ ఇంకొక T20 ఉంటుంది, థర్డ్ T20. ఆ T20లో ఒకవేళ రన్స్ కొట్టకపోతే తిలక్ వర్మ రిటర్న్ వచ్చాడు అంటే ఇషాన్ కిషన్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీకు T20 వరల్డ్ కప్ లో ఇన్ఫార్మ్ బ్యాటర్స్ కావాలి, మీరు అవుట్ ఆఫ్ ఫార్మ్ బ్యాటర్స్ ని క్యారీ చేయలేరు. అందుకనే ఫస్ట్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ డ్రాప్ చేయడం జరిగింది, సంజు శాంసన్ ఓపెన్ చేయించడం, ఇషాన్ కిషన్ టీమ్ లోకి రావడం జరిగింది. ఇషాన్ కిషన్ లక్కీ బ్రేక్ త్రూ ఇది, ఎందుకంటే ఒకవేళ తిలక్ వర్మ ఇంజర్డ్ కాకపోయి ఉంటే ఈ ఆపర్చునిటీ దొరికేది కాదు, ఈ పర్ఫార్మెన్స్ వచ్చేది కాదు. మరి ఇప్పుడు సంజు శాంసన్ పొజిషన్ ఏంటి టీమ్ లో, అది మనకి నెక్స్ట్ T20 తర్వాత డెఫినెట్లీ ఒక అర్థమైతే అయిపోతుంది. ఒకవేళ తిలక్ వర్మ 4th and 5th T20కి టీమ్ లోకి వస్తే. ఓకే, ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. రెండు వైపులా చూసుకుంటే అక్కడ డ్యూ ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ నుంచే డ్యూ ఉంది. అక్కడ టాస్ అప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది, నేను మొత్తం మ్యాచ్ నుంచి వివరించాను, ఓన్లీ హైలైట్స్, మ్యాచ్ మొత్తం హైలైట్స్ లాగే ఉండే, కానీ హైలైట్స్ ఏంటిది ఈ మ్యాచ్ లో అనేది నేను క్లియర్ గా చెప్తాను వినండి. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేసింది ఎవరితోటి? హర్షదీప్ తోటి అండ్ హార్దిక్ పాండ్యా మరొకసారి స్టార్ట్ చేశాడు. నేను సర్ప్రైజ్ ఏంటి అంటే హర్షిత్ రాణా ఎందుకు స్టార్ట్ చేయాలి? హర్షిత్ రాణా టీంలోకి వచ్చాడు, బుమ్రా రెస్ట్ తీసుకున్నాడు, అదేం మాట్లాడదాం. హర్షిత్ రాణాతో ఎందుకు స్టార్ట్ చేయలేదు? కాన్వే తోటి మంచి రికార్డ్ ఉంది కానీ నేను అనుకున్నాను. అలానే ఫస్ట్ ఓవర్ 18 రన్స్ వెళ్ళింది, తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్ కూడా ఎక్స్పెన్సివ్ గా జరిగింది, తర్వాత హర్షిత్ రాణా వచ్చాడు. రాగానే కాన్వే మళ్ళీ అవుట్ చేశాడు. 3 ODIs లో అవుట్ చేయడం, T20లో కూడా అవుట్ చేయడం. ఆ 3 ODIs లో ఎట్లా అవుట్ చేశాడు? ఫస్ట్ ODIs లో లోపల్ కేసు అవుట్ చేశాడు, తర్వాత అవుట్ స్వింగర్ వేసి అవుట్ చేశాడు, ఈ మ్యాచ్ లో కట్టర్ వేశాడు. అంటే ఒకే విధంగా కాదు, కానీ కాన్వే అక్కడ హర్షిత్ రాణాకి డెఫినెట్లీ స్ట్రగుల్ అవుతున్నాడు. లాస్ట్ 4 innings కూడా తనకే అవుట్ అవడం చూసాం. ఫస్ట్ 3 overs 43 for no loss న్యూజిలాండ్. హర్షిత్ రాణా ఓవర్ మెయిడెన్ వికెట్ తీశాడు. నెక్స్ట్ ఓవర్ వరుణ్ చక్రవర్తి వచ్చి వికెట్ తీసి 2 runs మాత్రమే. ఆ 2 overs నిజంగా మ్యాచ్ డిఫైనింగ్ ఓవర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలా అయితే స్టార్ట్ వచ్చిందో న్యూజిలాండ్ కి ఈ రాయ్పూర్ పిచ్ మీద, ఈ రాయ్పూర్ లో మనం గుర్తున్నట్టయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ ఆడారు, సౌత్ ఆఫ్రికా 360 చేజ్ చేసింది. అలాంటి పిచ్ మీద ఆ 2 overs 2 runs 2 wickets, అది కూడా పవర్ ప్లేలో ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఆ 2 ఓవర్లు హర్షిత్ రాణాని ఇంకా వరుణ్ చక్రవర్తిని మెచ్చుకోవాల్సిందే. దాని తర్వాత ఏం జరిగింది అంటే రచిన్ రవీంద్ర హర్షిత్ రాణాని 2 6లు కొడతాడు ఇట్లా లెగ్ సైడ్ వైపు. ఇది గుర్తుంచుకోండి, ఎందుకు చెప్తున్నానంటే ఆ 2 6s కొట్టిన తర్వాత వరుణ్ చక్రవర్తికి కూడా ఇక్కడ 6s కొడతాడు లెగ్ స్టంప్ వైపు. దాని తర్వాత 10 overs జరిగిన తర్వాత అక్కడ గౌతమ్ గంభీర్ వస్తాడు ఆ బ్రేక్ లో, వచ్చి హర్షిత్ రాణాతో మాట్లాడితే రచిన్ రవీంద్రకి ఓవర్ ద వికెట్ బయటకు వేయాలి అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చూసుకుంటే ప్యాటర్న్ ఆఫ్ ప్లే, వరుణ్ చక్రవర్తి వేస్తాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తాడు తనకి. దాని తర్వాత కుల్దీప్ వచ్చి కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసే అవుట్ చేస్తాడు అక్కడ రచిన్ రవీంద్రకి. మనం గతంలో IPL లో కూడా చూసుకుంటే రచిన్ రవీంద్ర ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ అవుట్ అవ్వడం చూసాం. తన స్ట్రెంత్ ఈ లెగ్ సైడ్ వైపు ఆడడం. 2023 వరల్డ్ కప్ గుర్తున్నట్టయితే తన పేరు వచ్చింది అక్కడ, లెగ్ స్టంప్ వైపు ఆ 6లు కొట్టడం మనకు అందరికీ గుర్తుంటది. ఆఫ్ స్టంప్ వైపు స్ట్రగుల్ అవుతాడు. గేమ్ ప్లాన్ మార్చుకున్నారు ఇండియా, దాంతో తన వికెట్ కూడా సాధించారు. ఇట్ వాజ్ అ గేమ్ చేంజింగ్ మూమెంట్. గౌతమ్ గంభీర్ రావడం, అది ఆ ప్లాన్ చెప్పడం, తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి అవుట్ చేయడం, ఇవన్నీ ఫైన్ ట్యూన్, అంటే చాలా చాలా చిన్న మూమెంట్స్ లాగా అనిపిస్తుంది కానీ చాలా మేజర్ డిఫరెన్స్ ఇస్తుంది. ఇండియా చేసింది ఏంటి అంటే, ఇక్కడ 2 విషయాలు చెప్తాను. స్పిన్నర్స్ ఇద్దరు, మీరు రన్స్ ఎక్కువ ఇచ్చారు అనుకుంటారేమో కానీ డ్యూ ఎలా అయితే ఉందో స్పిన్నర్స్ వేయడం కష్టం. అండ్ వాళ్ళు చేసింది ఏంటి, వికెట్స్ సాధించారు. 8 overs లో 70 runs అండ్ 3 wickets. శివం దుబే ఒక్క ఓవర్ లో 7 runs అండ్ వికెట్, అక్కడ 4 wickets. శివం దుబే ఆబ్వియస్లీ స్పిన్నర్ కాదు, కానీ తను ఆ 6th బౌలర్ కోటా అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా మాట్లాడడం, అది చాలా ఇంపార్టెంట్. ఆ ఓవర్ వేయడం,
ఒక వికెట్ తీయడం 7 రన్స్ మాత్రమే. అంటే మీరు ఎప్పుడైతే హై స్కోరింగ్ మ్యాచ్ లో వికెట్స్ తీయరో ఈ ఇండియా ఎట్లా చేంజ్ చేసిందో అలా చేంజ్ చేస్తారు, లేకపోతే పెద్ద టోటల్ సాధిస్తారు. అక్కడ న్యూజిలాండ్ బ్రేక్స్ వేసిందే ఆ 10 to 16 ఓవర్స్, ఆ 6 overs లో 44 runs అండ్ 3 wickets పడ్డాయి. అక్కడ న్యూజిలాండ్ కి బ్రేక్ పడింది. అందుకే ఆ టోటల్ 240 250 వెళ్ళకుండా 208 దగ్గర ఆగింది. ఫస్ట్ 10 overs లో 111 runs, దాని తర్వాత వాళ్ళు కట్టడి చేయగలిగారు ఇండియా. సో అక్కడ ఇండియా ప్లానింగ్ చాలా బాగుంది. ఎప్పుడైతే 10 overs తర్వాత నెక్స్ట్ 5-6 overs వేశారో దాన్ని మెచ్చుకోవాలి. హార్దిక్ పాండ్యా మరొకసారి ఆ 4 overs కోట పూర్తి చేయలేదు. లాస్ట్ మ్యాచ్ లో 2 overs వేసాడు, ఈ మ్యాచ్ లో 3 overs వేసాడు. డెఫినెట్లీ తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. బూమ్రా గురించి వద్దాం. లాస్ట్ T20 ఆడాడు, దాని ముందు డిసెంబర్ లో ఆడాడు, మళ్ళీ T20 ఆడలేదు. క్లియర్ గా ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ మ్యాచెస్ ఆడతాడు బూమ్రా. జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, ఒక డైమండ్, కోహినూర్ డైమండ్ కాపాడుకుంటున్నట్టు కాపాడుకుంటే, విచ్ ఇస్ ఫేర్ ఇనఫ్. ఎందుకంటే మీకు వరల్డ్ కప్ ఇంపార్టెంట్ అండ్ బూమ్రా ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ తనకి మ్యాచ్ ప్రాక్టీస్ అంటారా, తన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫామ్, తను ఒకవేళ ఫామ్ లోకి వస్తే ఒక రికార్డ్ చెప్తా వినండి. 50+ స్కోర్స్ ఎవరైతే ఇండియా కోసం చేశారో 11 times 200+ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. తను ఎప్పుడైతే రన్స్ కొడతాడో చాలా వేగంగా కొడతాడు. తన రిస్ట్ మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు దాకా చూసాము సూర్యకుమార్ యాదవ్ తన రిస్ట్ తో ఎట్లా ఆడతాడు, ఆఫ్ సైడ్ వైపు అయినా లెగ్ సైడ్ వైపు అయినా. ఎప్పుడైతే ఆఫ్ సైడ్ వైపు ఫోర్స్ కొడతాడో లెగ్ సైడ్ వైపు ఆటోమేటిక్ గా తనకు ఆ షాట్స్ వస్తాయి. ఇంతమంది అవుట్ అయినప్పుడు చూస్తే ఎక్కువ లెగ్ స్టంప్ వైపు ఆడడానికి వెళ్ళి అవుట్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా అట్లా అవుట్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం ఈ ఇన్నింగ్స్ లో డెఫినెట్లీ ఆఫ్ సైడ్ వైపు ఆడాడు కాబట్టి ఆ లెగ్ సైడ్ వైపు షాట్స్ వచ్చినాయి. మళ్ళీ ఆ రిస్ బ్యాకింగ్ ప్లే వచ్చినాయి, ఆ సటిల్ రిస్ ఏదైతే తనకు ఉంటాయో. సో ఆబ్వియస్లీ ఒకవేళ సూర్య ఫామ్ లోకి వచ్చాడంటే మనకు తెలిసిందే వార్ 1 side అయిపోతుంది. అట్లానే చేసి చూపించాడు. బట్ ఓవరాల్ గా ఇండియా డామినెంట్ పర్ఫార్మెన్స్, 2-0 అప్ ఇన్ ద సిరీస్ అంతా కూడా ఓకే. కానీ టీమ్ సెలెక్షన్ అక్కడ హర్షిత్ రాణా తిరిగి రావడం, ఎందుకంటే బూమ్రా ప్లేస్ లో అక్కడ నంబర్ 8 బ్యాటర్ కావాలి. అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ ఇంజర్డ్ అయ్యాడు, అది కాంబినేషన్ సెట్ అయింది. అండ్ కుల్దీప్ యాదవ్ విషయం మాట్లాడుకుందాం. మరి 1 day సిరీస్ లో స్ట్రగుల్ అయ్యాడు, ఈ మ్యాచ్ లో ఎందుకు వికెట్స్ తీయగలిగాడు, మంచిగా వెళ్ళగలిగాడు అని మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో 1 days లో మీకు 5 fielders లోపల ఉండాలి. 5 fielders లోపల ఉన్నప్పుడు మీరు బయట వేయలేడు. గుగ్లీ బయట వేసి ఎట్లయితే ఫిలిప్స్ కి అవుట్ చేశాడో అట్లా మీరు 1 day లో వేయలేరు, ఎందుకంటే ఆఫ్ సైడ్ వైపు కొట్టేస్తారు. అక్కడ ఎక్స్ట్రా ఫీల్డర్ లోపల ఉండాలి కాబట్టి. ఇక్కడ ఏంటంటే T20లో ఓన్లీ 4 fielders ఇన్సైడ్ ద సర్కిల్. ఆ ఎక్స్ట్రా 1 fielder చాలా హెల్ప్ చేసింది కుల్దీప్ యాదవ్ కి. అందుకనే తన లైన్స్ చేంజ్ చేసుకోగలిగాడు, ఇంకా కాన్ఫిడెంట్ గా వికెట్స్ కోసం వేశాడు. సో డెఫినెట్లీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా క్యాప్టెన్సీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అభిషేక్ శర్మతో ఓవర్ వేయించాడు, బహుశా వరల్డ్ కప్ లో ఇవ్వడేమో, కానీ 6th bowling ఆప్షన్ ఏంటి అని చూసుకుంటున్నాడు. కుల్దీప్ ని రైట్ టైంలో తీయడం, వరుణ్ చక్రవర్తిని ఎప్పుడైతే వికెట్స్ కావాలో అప్పుడు తనని తీయడం, హర్షదీప్ మీద నమ్మకం చూపించి ఆ 4 overs తీయడం. ఆప్షన్స్ అయితే బెంచ్ స్ట్రెంత్ అయితే చాలా బాగుంది ఇండియాది. అన్ని కూడా టెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. వరల్డ్ కప్ కన్నా ముందు ఇప్పుడే మీ అన్ని ఏదైతే రిసోర్సెస్ ఉందో టెస్ట్ చేసుకోవాలి, మీ కాంబినేషన్ సెట్ చేసుకొని వరల్డ్ కప్ కి దిగాలి కాబట్టి. సో 1 more tick, టీమిండియాకి T20 ఫార్మాట్ లో మాత్రం అన్స్టాపబుల్ గా కనిపిస్తున్నారు. టచ్ వుడ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. న్యూజిలాండ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో వాళ్ళ ఇంటెంట్ బాగుంది, నో డౌట్స్ అబౌట్ ఇట్. ఎక్కడ కూడా వాళ్ళు స్లో డౌన్ అయ్యడానికి చూడలేదు. కానీ వాళ్ళు చూసుకుంటే బౌలింగ్ విభాగంలో టోటల్లీ క్లూలెస్ కనిపించారు. మ్యాట్ హెన్రీ 3rd over ఎందుకు వేయలేదు? అక్కడ 2 overs 6 runs 2 wickets పడిన తర్వాత అక్కడ ఫోక్స్ ని తీసుకురావడం, అక్కడ 24 runs. ఇషాన్ కిషన్ అక్కడ మొమెంటం క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ సెన్సిబుల్ గా ఆడాడు. అక్కడ ఫోక్స్ ని 3rd over తీయడమే అక్కడ గేమ్ చేంజింగ్ మూమెంట్ గా మారింది. మ్యాట్ హెన్రీ ఒక 3rd over వేస్తుంటే బహుశా డిఫరెంట్ గా ఉండేది, అక్కడ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసేవాడు. కానీ మొమెంటం మారిన తర్వాత మ్యాట్ హెన్రీ 6th over రావడం, తను కూడా రన్స్ ఇవ్వడం చూసాం. సో ఓవరాల్ గా న్యూజిలాండ్ నుండి ఫీల్డింగ్ లో కూడా క్యాచ్ డ్రాప్స్ చూసాం. సో దే హ్యాడ్ అన్ ఆఫ్ డే ఆన్ ద ఫీల్డ్. బ్యాటింగ్ వాజ్ ఓకే, 208 పార్ స్కోర్ అనే చెప్పాలి. 230 240 కొట్టుంటే బహుశా ఇంకా పెద్ద స్కోర్ గా మారేది ఆ వికెట్ మీద. బట్ ఇండియా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇలానే ఆడుతూ వెళ్తే మేబీ 5-0 కూడా కొట్టొచ్చేమో ఈ సిరీస్ లో, అంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది ఈ T20 సైడ్. ఓవరాల్ గా అయితే సంజు శాంసన్ ఇంకా ఇషాన్ కిషన్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఇదే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఒక సంజు శాంసన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్ ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడా తిలక్ వర్మ వచ్చాక? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.